అందరికీ నమస్తే. నేను మీ పండరి. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్పు పేరిట ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ మరోసారి మహిళలకు సంబంధించి అయితేనేంది మోసం చేసే కార్యక్రమం అయితే చాలా భారీగా వ్యూహాలు అయితే రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందులో చాలా వరకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మినరు. వాళ్ళందరూ నమ్మిన తర్వాత ఈరోజు ఓట్ల రూపేణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ మనం చూస్తే ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే స్కీమ్ ఉందో అది మహాలక్ష్మిలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలకు సంబంధించినటువంటి స్కీమ్ కోసం. అయితే దాదాపుగా ఈరోజు ఇప్పటికీ 3 నెలలు అయింది. ఈ రోజు వరకు ప్రభుత్వం వచ్చేసి ఏదో తూతూ మంత్రంగా మహిళల కోసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసింది ఏందా అంటే కేవలం ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకు ఉచిత రవాణా ఇస్తూ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం మిర్రర్ టీవీలోనే చాలాసార్లు చూసిండ్రు. మహిళలు జుట్టు పట్టుకోవడం, ఆ తర్వాత ప్రయాణాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు పడడం, అవన్నీ కూడా మనం ఏదే మిర్రర్ టీవీ వేదికగా చూసినాం. అదొక్క స్కీమ్ అమలు తప్ప ఇంకా మహిళలకు జరిగింది ఏం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మహిళలు మీ 2,500 రూపాయలు ఎప్పుడు దాదాపు 100 రోజుల దగ్గరికి వస్తుంది. ఇంకొక 10-15 రోజులు అయితే కూడా 100 రోజులు అవుతూ ఉంటుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో అత్యంత ఎక్కువగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రధాన బలం మహిళలే ఉంటారు. వారికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఈ 2,500కు సంబంధించి కనీసం కూడా ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకుంది. లక్షలాది మంది దాదాపు 1 కోటి పైగా మహిళలు కూడా ఈరోజు ఈ మహాలక్ష్మి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 500 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఇంతవరకు ఒక విధి విధానాలు కూడా ఇంకా కూడా ఖరారు కాలేని పరిస్థితి ఉంది. అయితే దీంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని, అసలు ఈ అప్లికేషన్ సంబంధించిన దాంట్లో ఎంతమందికి పోతాయి, ఎంతమందికి వస్తాయి అన్న దాని మీద మనం కూడా ఒకసారి కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ కానీ ఐటీ కట్టేటోళ్లకు రైతు బంధు రాదని చెప్పేసి ఇప్పటికే ఒక షాక్ ఇస్తే రైతాంగం ఒక షాక్లో ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మహిళలకు కూడా విపరీతమైన షాక్ ఇచ్చే అవకాశమే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నిజంగా మహిళలకు అంటే ఈ 2,500 అనేది ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి రావు, ఎవరికి వస్తాయి, అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తాయా, లేకపోతే కొత్త రేషన్ కార్డు వచ్చినాక వస్తాయా, లేకపోతే పాత రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటారా, పోయేది ఎంతో వచ్చేది ఎంతో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈరోజు మేజర్గా మహాలక్ష్మి స్కీమ్ అనేదే ఒక మహిళల్ని అత్యంత అట్రాక్ట్ చేసినటువంటి ఒక స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా మహాలక్ష్మికి 2,500 రూపాయల భరోసా ఇస్తామని చెప్పేసి ఇదే ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరుని మేము అక్కడ ఇస్తున్నామని చెప్పేసి అక్కడ ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి మహిళలకు మేము ఇస్తున్నామని చెప్పేసి బాగా గట్టిగా పోర్ట్రే చేసింది. ఏదైతే కాంగ్రెస్ పిఆర్ టీం కూడా దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. దాన్ని కూడా ప్రజలు నమ్మిండ్రు. దాని తర్వాత 500 రూపాయలకే సిలిండర్, దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు కూడా కొన్ని అవుతా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే అసలు ఈ 2 స్కీములకే మొన్న ఏదైతే ప్రజాపాలన అని పెట్టినటువంటి దరఖాస్తులు స్వీకరించినటువంటి ఈ ప్రభుత్వము అందరూ ఊళ్ళల్లోకి వెళ్ళి లేకపోతే పట్టణాలకు వెళ్ళి జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళి దాదాపుగా అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే మొత్తం కలిపి 1,25,00,000 పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. జిహెచ్ఎంసీ పరిధిలో అయితేంది, రూరల్ పరిధిలో అయితేంది, లేకపోతే మొత్తానికి సంబంధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఎంత అంటే 1,25,00,000 పైగా అక్షరాల మహాలక్ష్మి స్కీమ్ కోసం ఈరోజు మహిళామణులు అప్లై చేసుకున్నటువంటి విషయం. ఇది మనకు ఇక్కడ ఆన్ ద రికార్డ్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వమే మనకు చెప్పినటువంటి లెక్కలతో సహా. అయితే దీంట్లో మేజర్గా అప్లై చేసుకుంది ఈ 2 స్కీముల కోసమే. ఒకటి మహాలక్ష్మి స్కీమ్, ఇంకొకటి 500 రూపాయలకు సిలిండర్. ఈ రెండింటి మీదనే ఎక్కువ. ఈ రెండింటి మీద ఒకసారి మనం చూసుకుంటే ఎంత అంటే మహాలక్ష్మి స్కీమ్ కోసం 92,23,000 మంది అప్లై చేసుకున్నారు. సిలిండర్ కోసం 91,49,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే దీంట్లో పాటు గృహజ్యోతి పేరిట మొన్ననే 0 కరెంట్ కూడా వస్తుంది. దాంట్లో కూడా పలు విమర్శలు వస్తూ ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా 0 కరెంట్ బిల్ వచ్చిందని చెప్పేసి కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రభుత్వం వచ్చేసింది,
దగ్గర దగ్గర 3 నెలలు కంప్లీట్ అయింది. నిన్న మహిళా దినోత్సవం రోజున ఈ స్కీమ్‌ని అప్లై చేస్తారేమో, ఈ స్కీమ్‌కి సంబంధించిన విధి విధానాలు ఏమన్నా రూపొందిస్తారేమో అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా లేకపోతే మహిళలందరూ కూడా ఎదురు చూసిండ్రు. కానీ ఇది జరగలేదు. ఇప్పటివరకు ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్ల స్టేటస్ ఏంటో ఇప్పటివరకు కూడా సంబంధిత ఏదైతే ప్రభుత్వ పోర్టల్‌లో కనిపియడం లేదు. అదే ఏంది అసలు ఏం జరుగుతుంది? ఇటు ప్రజా దర్బార్ పేరిట వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ చేసుకుంటున్నారు. మాకు ఎప్పటినుంచి ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ రూ. 2,500 ఎట్లా ఇస్తారు? అసలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తారా? లేకపోతే ఇంటి పెద్దకి ఇస్తారా? రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుంటారా? లేకపోతే సేమ్ రైతు బంధుకు పెట్టినట్టు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే ఐటీ ట్యాక్స్ అనేది కూడా ఏదైనా కండిషన్స్ పెడతారా అనే దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నమాట. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏంటంటే అప్లై చేసుకున్న దాదాపుగా ఈ మహాలక్ష్మి స్కీమ్ కోసము 92,23,000 మంది కొత్త అప్లై చేసుకున్న దాంట్లో రేషన్ కార్డు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లెక్కన కూడా మనకు ఇప్పుడు ఏదైతే ఈ అదే ఈ లెక్కన చూసుకుంటాం దాదాపుగా 92,023 మందికి మనం ఒకసారి చూసుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళ మొత్తం సంఖ్య ఉన్న వాళ్ళు ఇక్కడ 92 లక్షలు కదా. వీరికి ఒక నెలకు ఖర్చు అయ్యేది దాదాపుగా ప్రతి నెల దాదాపుగా 22,762 కోట్లు అవుతాయి. అక్షరాల ఈ 92,000 మంది అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు అదే రేషన్ కార్డు ఉన్నోళ్ళే. ముందే మీరు కూడా చెప్పిండ్రు మహాలక్ష్మి కోసం రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆ కాలం కూడా ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి నెల దాదాపు ఈ 92 లక్షల మందికి ఇదే ప్రభుత్వం ఇస్తే ప్రతి నెల దాదాపు 22,762 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఏదైతే మన ఓటాన్ బడ్జెట్ పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, దాంట్లో ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ కోసం ఎంత పెట్టింది? ఎంత మొత్తం కలిపి 53,196 కోట్లకు 6 గ్యారెంటీల కోసం పెట్టింది. దీంట్లో రైతు బంధు ఇప్పటికే కొంత దాదాపు అంటే గత ప్రభుత్వం 15,000 కోట్లు వేసేది, ఇప్పటికీ 3 ఎకరాల లోపల కింద పడింది కాబట్టి అదొక ఇంకా బడ్జెట్ కూడా ఎంతో తెలియదు. ఇప్పటికీ 53,000 కోట్లలో అదొకటి 6 గ్యారెంటీ స్కీమ్ అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫ్రీ బస్ కోసం కొంచెం సమ్ అమౌంట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా వేరు స్కీమ్స్ కొన్ని ప్రకటించారు కాబట్టి అక్కడ వెళ్ళిపోతాయి. దాంట్లో మిగిలిన అంటే ఒక్క నెల బడ్జెట్ కూడా ఏది మన బడ్జెట్లో మహిళల కోసం కేటాయించలేదు. కాబట్టి మళ్ళీ బడ్జెట్ వరకు ఈ మహిళలకు 2,500 రూపాయలు రావు అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ మహిళలను ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దోకా ఇచ్చింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ మహిళలకు ఇచ్చే దాని మీద కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు. ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే నియోజకవర్గానికి దాదాపుగా 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని విధి విధానాలు రూపొందించింది. సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు అని చెప్పింది. సొంత జాగా లేని వాళ్ళకు ఇది స్థలం కొని కట్టిస్తామని కూడా చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ప్రతి విలేజ్లో కూడా ఒక ఎకర్ ఒక 30 నుంచి 40 లక్షలు పోతున్న నేపథ్యం, అది ఊరికి దగ్గర ఉంటే అంతకంటే ఎక్కువ రేటు ఉన్న పరిస్థితి. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన కంట్లంలో ఏదైతే గతంలో పోల్చుకుంటే నర్సరీలు కానీ లేకపోతే వైకుంఠ ధామాలు కానీ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్లో భాగంగా ఒక చావును కూడా బ్రహ్మాండంగా చేయాలి, లేకపోతే ఊరు పచ్చగా ఉండాలని చెప్పేసి కూడా వైకుంఠ ధామాలు నిర్వహించింది. యువకుల కోసం స్టేడియాలను నిర్వహించింది. కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి భూమి కూడా కొంచెం తక్కువే. ఈ నేపథ్యంలో అసలు ఎవరి దగ్గర కొంటారు, రైతులను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అయితే దీని నుంచి ఇప్పుడు మనం మహిళలకు వస్తే ఇటు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన దాంట్లో ఇదొక గలాట. ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించిన వాడు కనీసం మూసు లేదు. 100 రోజులు అవుతా ఉంది. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి సంబంధించిన వ్యక్తి అయితేనేది ఎవ్వరు కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్స్ మాత్రం దాన్ని పట్టుకునే కనీసం దాని గురించి మాట్లాడే సాహసం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. సో ఇది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు అనే దాని మీద కొంచెం అందరికీ ఒక డౌట్ అయితే వ్యక్తం అవుతూ ఉన్నది. ఇప్పటికే మహిళలు కూడా అంటే వచ్చే ఏదైతే వీళ్ళు ఎక్కువనే చెప్పిండ్రు, వీళ్ళు ఎక్కడ చూసుకుంటే ఆసరా పింఛన్లకు సంబంధించి ఆసరా భరోసా పేరిట 4,000 చేస్తాం 5,000 చేస్తామని చెప్పేసి అటు ఒంటరి మహిళలు లేకపోతే ఇక్కడ వృద్ధులు అందరూ కూడా వికలాంగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా యజావిధిగా గతంలో ఏదైతే పడిందో అదే దానికి వస్తూ ఉంది పింఛను, ఇంకా వాళ్ళకి పెరగలేదు. ఇటు మహిళలకు కూడా అంటే
బడుగు బలైన వర్గాలు ఉంటారు, చిన్న ఉంటారు, పేదలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ 2500 వస్తే మాకు ఒక భరోసా కలుగుతుందని చెప్పేసి నమ్మి ఓటేసిన నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కూడా కంప్లీట్ కాలేదు, 100 రోజులు కూడా దగ్గరికి వస్తూ ఉంది. దాని మీద ఇంతవరకు ఊసే లేకపోవడం పట్ల తెలంగాణ మహిళా లోకం మాత్రం కొంచెం ఇప్పుడిప్పుడే అసంతృప్తి కానీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అయితే మేజర్గా ఏదో చిన్న అసలు ఏమాత్రం సంబంధం ప్రజాపాలనలో ఏమాత్రం సంబంధం లేని ప్రజాపాలన దరఖాస్తులో లేనటువంటి ఫ్రీ కరెంటు ఏదైతే ఫ్రీ బస్సును పెట్టిండ్రు, అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో అది పెట్టిండ్రు. కానీ మేజర్గా వచ్చినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి వచ్చినాయి దాదాపుగా 2,1 కోటి. ఈ రెండింటి కలిపి వచ్చినాయి 91,93,00,000 అంటే దాదాపు 1,80,00,000లకు పైగా అప్లికేషన్ల సంగతి ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదురే లేరు. ఇప్పుడే మనం చూస్తున్నాం ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తు పత్రాలు, ప్రజా దర్బార్లో వచ్చినటువంటి దరఖాస్తు పత్రాలు ఏది కిల్లికోట్లలో ఉంటున్నాయి, లేకపోతే రోడ్ల మీద పడుతున్నాయి అని చెప్పేసి మనం వార్తలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలో దాని అసలు స్క్రూట్నీ ఎలా జరుగుతూ ఉంది, ఈ మహిళలకు 2,500కి ఏంటి క్రైటీరియా, ఈ మహిళల్లో ఇంట్లో ఉన్న ఎంతమంది మహిళలకు ఇస్తారు అనే దాని మీద ఇప్పటివరకు ఒక క్లారిటీ రాకపోవడంతో ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విస్తుపోతున్న పరిస్థితి. అంటే ఎవరు ఎట్లా ఇస్తారు అనే దాని మీద కూడా కొంచెం చర్చ అయితే జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఈ మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి అయితే మాత్రం తెలంగాణ మహిళలకు మాత్రం ఢోకా తప్పదు, తెలంగాణ మహిళలకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేయక తప్పదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఒకవేళ ఈ మహిళ సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కనుక అమలు చేస్తే ఇచ్చిన 92,23,000 మంది కుటుంబాలకు సంబంధించి మహిళలకు సంబంధించి వాళ్ళు దరఖాస్తు ఇస్తే దాంట్లో ఎంత విధి విధానాల పేరిట లేకపోతే గైడ్లైన్స్ పేరిట ఎంతమంది మహిళలు వెళ్ళిపోతారో, ఎంతమందికి వస్తుందో అనే దాని మీద ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. పెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో 6 గ్యారెంటీ స్కీమ్స్ అది కూడా ఏదో తోకంతే ఉంది. ఇక్కడ అప్లికేషన్లు మాత్రం ఈరోజు కొండంతా ఉన్నాయి. ఈ విషయం ఒక్కసారి మాత్రం మనం గమనించుకుంటే అయితే మాత్రం మహాలక్ష్మి స్కీమ్స్ మాత్రం బాగా గండిపడే అవకాశం ఉంది. వీలైతే ఈ 100 రోజుల తర్వాత కూడా లేకపోతే ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవడం మాత్రం తథ్యంగా కనిపిస్తూ ఉంది మహిళల నుంచి. ఎంపీ ఎలక్షన్ అంటే దాదాపు ఇంకొక 2-3 నెలల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్స్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.